ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా దేవుడవేసయ్యా
చేద్దాం. దైవజనమ ప్రార్థన చేద్దాం. ఆయన తప్ప మనకి ఈ లోకంలో ఎవరున్నారు? ఆయన లాంటి మంచి దేవుడు, మేలు చేసిన దేవుడు ఎవరున్నారు? ఘోర పాపంలో జీవించిన మనలను తన రక్తం ద్వారా ఆయన కొనుక్కున్నారు, మనం పరిశుద్ధపరిచారు, తన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. అలాంటి దేవుడిని మనసారా ఆరాధన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా యేసయ్య, మీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుద్ధానపు శుభవేళనైన ప్రభువా, మీ బిడ్డలముగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి తండ్రి అయ్యా మా మంచి యేసయ్య, మీ సన్నిధిలోనైనా గోచాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా పాపులమైన మా కొరకునైనా ఈ లోకానికి నైనా మీరు వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన నాశనం అయిపోతున్న నాయన జనాంగాన్ని రక్షించడము నాయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా మిమ్మల్ని కలిగి ఉండడమే మాకెంతో గొప్ప ధన్యత తండ్రి. ఎంతో మంచి యేసయ్యను మేము కలిగి ఉన్నందుకు నాయన మేము ఎంతో భాగ్యవంతులమని మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీకు వందనాలు అయ్యా తండ్రి. ఆరాధన అంతట్లో నాయన మీ కృపనిచ్చి నడిపించిన విధానములకై మీకు స్తోత్రము తండ్రి. అయ్యా నాయన ప్రభా, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనని అంటున్నారు కదా తండ్రి. అయ్యా నాయన ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా తండ్రి అయ్యా మీ పరిశుద్ధాత్మ మహిమ మేఘము ప్రతి ఒక్కరిపై కృపణించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఆత్మతో నింపబడి భాషలతో ప్రవచించలాగున నాయన ప్రభా మా దీన సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి నాయన చెప్పబోతున్న వాక్య పరిచర్యలో మీరుండండి తండ్రి. సాక్ష్యాల్లో మీరుండండి నాయన. మీ మహిమిచ్చి నడిపించండి తండ్రి నాయన. అయ్యా విన్న మాట దృష్టిలో సాధారణ ఎత్తుకొని పోకుండా తండ్రి హృదయంలో పదిలపరచుటకు మీ కృపనిచ్చి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ ఆరాధన అంతట్లో నాయన మీ కృపనిచ్చి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సజీవుడు నిత్య నివాసి అయిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ రెండు చేతులు పైకెత్తి